రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. అధిక స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు గెలుపొందుతున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. అధిక స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు గెలుపొందుతున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. అధిక స్థానాల్లో సర్పంచ్ అభ్యర్థులు, వార్డు మెంబర్లు గెలుపొందుతున్నారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి సిద్దిపేట నుంచి అందిస్తారు. రంగాచారి, సెకండ్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. ఇప్పటికే అధిక స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రెండో విడతకు సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి సిద్దిపేట జిల్లాలో కనిపిస్తుంది. ఇంతకుముందు మొదటి విడత జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గంలో దాదాపు మెజార్టీ స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి విడతలో దాదాపు 25 సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ అదే పంథాన్ని రెండో విడతలో కూడా కొనసాగిస్తున్నట్టుగా మనకి ఇప్పుడు విడుదలవుతున్నటువంటి ప్రధానంగా సిద్దిపేట నియోజకవర్గము, అట్లాగే దుబ్బాక నియోజకవర్గంలోని 4 ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కాగా ఇప్పటి వరకు సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 5 గ్రామాలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. అందులో ప్రధానంగా అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నది. ముఖ్యంగా చిన్నకోడూరు మండలం రంగాయపల్లి గ్రామానికి సంబంధించిన ఫలితం మొదట వెలువడగా ఆ గ్రామానికి సంబంధించిన అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తిరుమల రవీందర్ రెడ్డి విజయం సాధించారు. అట్లాగే నంగునూరు మండలం అప్పలాయ చెరువు అనేటువంటి గ్రామానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెద్దమల్ల సత్యం విజయం సాధించారు. అట్లాగే నంగునూరు మండలం దర్గపల్లి గ్రామానికి సంబంధించిన అభ్యర్థి పెంబర్ల శైలజ రమేష్ యాదవ్ కూడా విజయం సాధించినట్టుగా కొద్దిసేపటి క్రితమే ప్రకటించడం జరిగింది. అట్లాగే నంగునూరు మండలం జేపీ తండా గ్రామానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాలోతు రజిత గెలుపొందినట్టుగా స్పష్టంగా
అక్కడికి విడుదలైనటువంటి ఫలితాలను బట్టి తెలుస్తుంది. అట్లాగే దుబ్బాక మండలం, దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని తొగుట మండలం బంజేరుపల్లికి సంబంధించిన ఫలితం కూడా కొద్దిసేపటి క్రితం విడుదలైంది. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించినట్టుగా మనకి ఇప్పుడే సమాచారం అందింది. అంటే ఇప్పుడైతే చిన్న చిన్న గ్రామాలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. అంటే 1500, 2000 లోపు ఉన్నటువంటి ఓట్లకు సంబంధించిన ఫలితాలన్నీ కూడా వెలువడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంతటా కూడా మనకున్న ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే సిద్దిపేట నియోజకవర్గంలోని దాదాపు 124 గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా అన్ని చోట్ల, అంటే 1-2 చోట్ల మినహా అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు ఆధిపత్యంలో కొనసాగుతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అట్లాగే వార్డు సభ్యులు కూడా, ఎవరైతే గ్రామాల్లో వార్డు సభ్యులుగా పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి ప్యానల్ అభ్యర్థులే గెలుపొందుతున్నట్టుగా మనకు ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. మరికొంత సేపట్లో అంటే ఒక 1-2 గంటల్లో మెజార్టీ గ్రామాలకు సంబంధించిన ఫలితాలు వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. సిద్దిపేట నియోజకవర్గం అంటేనే ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఒక పట్టుకొమ్మ లాంటి నియోజకవర్గం అంతా కూడా హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా దాదాపు 99% పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించేటువంటి 4 మండలాలకు సంబంధించిన ఎన్నిక కూడా ఈ 2వ విడత జరిగింది. ముఖ్యంగా అటు మిడిదొడ్డి, భూంపల్లి, దుబ్బాక, తొగుట ఇవన్నీ కూడా ఫలితాలు వెలువడబోతున్నాయి. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే ముందంజలో ఉన్నట్టుగా మనకు అక్కడ మన రిపోర్టర్ అందించిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మొత్తానికి ఈ 2వ విడత జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఒకసారి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొక విషయం ఏమిటంటే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సమీపంలో ఉన్నటువంటి హుగ్గెల్లి తండాకు సంబంధించి కూడా కొద్ది ఫలితం వెలువడింది. అక్కడ కూడా ఒక బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి విజయం సాధించినట్టుగా మనకు అక్కడ రిపోర్టర్ అందించినటువంటి సమాచారం ప్రకారం తెలుస్తుంది. ఆ ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆధిపత్యం కొనసాగిస్తున్నటువంటి సంగారెడ్డి కానీ, అంకుల్ కానీ, ఇటు మెదక్ జిల్లాకు సంబంధించి కూడా అట్లాంటి ఫలితాలు వెలువడుతూ ఉన్నాయి. ముఖ్యంగా మెదక్ అనేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం ఇది. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే విజయం సాధించే దిశగా పయనిస్తున్నట్టుగా మనకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మరోవైపు అటు నరసాపూర్ నియోజకవర్గంలో కూడా అక్కడ సునీత లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ అభ్యర్థులు ఆధిపత్యంలో కొనసాగుతున్నట్టుగా మనకు ఇప్పుడున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మొత్తానికి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ చాలా రంగాచారి ఫస్ట్ ఫేజ్ కౌంటింగ్ సమయంలో అయితే చిన్న చిన్న అవాంతరాలు, చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచినా కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేయకపోవటము, అంటే కావాలని వాంటెడ్లీ రీకౌంటింగ్ 4 times కి పైగా రీకౌంటింగ్ చేయడము, అలాంటి చిన్న చిన్న సమస్యలు తలెత్తాయి. మరి ఇప్పుడు సెకండ్ ఫేజ్ కౌంటింగ్ అనేది ఎలా కొనసాగుతుంది? ప్రశాంతంగా జరుగుతుందా? అంటే అట్లాంటి వాతావరణం ఇప్పటికైతే మనకంటే, ఎందుకంటే ఇక్కడ బలమైన బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారం కూడా తమ వైపు తిప్పుకోవడానికి ఒకవైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గెలిచిన వాళ్ళు తమ ఖాతాలో వేసుకోవడానికి కూడా వాళ్ళ ప్రయత్నాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఒకవైపు కొనసాగుతున్నది. మరోవైపు అధికారం అంటే నెగ్గానికి వచ్చినటువంటి ప్రాంతాల్లో, కొంత దగ్గరగా వస్తున్నటువంటి ప్రాంతాల్లో అయితే రీకౌంటింగ్ చేయడమో లేకపోతే ఏదో రకంగా దాని ఫలితాన్ని ఆపించే ప్రయత్నం చేయడం అనేది కొంత జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ అప్పలాయి చెరువుకు సంబంధించి, నంగనూరు మండలం అప్పలాయి చెరువుకు సంబంధించి నిజానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా స్పష్టంగా అక్కడ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపొందినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.